వైఎస్ జగన్ పై రాయిదాడి సీన్ ఎవరికి కలిసొస్తుంది? పక్కా ప్లాన్ ప్రకారమే డ్రామాకు తెరలేపారంటున్న టీడీపీ సోషల్ మీడియా వారియర్స్ కు వైసీపీ ఇచ్చే బదులేంటి? ఏపీ సీఎంపై ఈగవాలితేనే క్షణాల్లో దడి పుట్టించే ఏపీ పోలీసులు రాయిదాడి జరిగినప్పుడు ఏం చేసినట్లు? అసలు జగన్ పై రాయిదాడి నిజమా, డ్రామానా? ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాయిదాడి తర్వాత భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. జనంలో సానుభూతి కోసమే జగన్ రాయిదాడి ప్లాన్ అని కొందరు వాదిస్తుంటే, గతంలో జగన్ ప్లే చేసిన ట్రిక్స్ ఇప్పుడు వర్కౌట్ కావన్నది మరికొందరి వాదన. రాయి దెబ్బతో రాజకీయ లబ్ధి పొందాలనేది నిజంగా జగన్ స్కెచ్ అయితే, గతంలో లాగా జగన్ కు ఏ మేరకు కలిసి వస్తుందన్నది చర్చనీయాంశమైంది. ఇక జనంలో సానుభూతి కోసం వైసీపీ నాయకత్వం వేసిన ఎత్తుగడ ఇప్పుడు గోడకు కొట్టిన బంతిలాగా రివర్స్ అయింది. ఓటమి భయంతోనో సానుభూతి కోసం వేసిన ఎత్తుగడగా ప్రజలకు బాగా అర్థమైపోయినట్లు తెలుస్తోంది. రెండు 2014 ఎన్నికల్లో అక్రమ కేసులతో సానుభూతి, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్ వివేక హత్య కేసును చంద్రబాబు పైకి నెట్టి జనంలో జగన్ సానుభూతిని పొందారు. అప్పుడు ఏపీలో చంద్రబాబే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. అయితే రాయిదాడి జరిగినప్పుడు ఏపీలో సీఎంగా ఉన్నది జగనే కావడంతో ఈ ఘటన వైసీపీకి ప్లస్ కంటే మైనసే అవుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక ఎన్నికల్లో లబ్ధి కోసమే రాయిదాడి డ్రామాకు వైసీపీ తెరలేపిందని జనం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. తప్పు చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి, కానీ ఇలా అడ్డంగా దొరికిపోతే ఎలా అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లను సైతం వైసీపీ కార్యకర్తలు దిగమింగడం లేదు. క్షణాల్లో నిరసనలకు దిగి రచ్చరచ్చ చేశారు. జగన్ పై రాయిదాడి కాకతాళీయంగా జరిగి ఉంటే కార్యకర్తల తీరు వేరేలా ఉండేదని, దాడి జరిగి క్షణాలు గడవక ముందే చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తల చేతుల్లోకి ప్లకార్డులు ఎలా వచ్చాయని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రాయి దెబ్బ ఘటనతో సానుభూతి రాకపోగా జనం నుంచే ఎదురుదాడి మొదలైంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు యంత్రాంగం కూడా సహజంగానే ఆయన కన్నుసన్నల్లో నడుస్తుంది. అలాంటప్పుడు చంద్రబాబుపై ఆరోపణలు చేయడం అర్థం పర్థం లేదని ప్రజలే మండిపడుతున్నారు. వైఎస్ వివేక హత్య కేసు నిందితులను జగన్ రక్షిస్తున్నారని ఆయన చెల్లెళ్లు షర్మిల, సునీత విమర్శిస్తూ ఉండడం, మరోవైపు సీఎం బస్సు యాత్రకు జనాల నుంచి ఆదరణ లేకపోవడంతో వీటి నుంచి దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాకు తెరతీశారని విమర్శిస్తున్నారు. ఫైనల్ గా జగన్ పై దాడి విషయంలో జరుగుతున్న తతంగం, ఆర్భాటపు అతి ప్రచారం వైఎస్ఆర్సీపీకే బూమరాంగ్ అయినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.